గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. 10th క్లాస్ కంప్లీట్ అయింది. ఇంటర్లో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇలాంటి ప్రశ్నలు ప్రతి స్టూడెంట్లో వారి తల్లిదండ్రులతో మెదిలే ప్రశ్న. అయితే ఇప్పుడున్న కాంపిటీషన్ని తట్టుకొని స్టూడెంట్ ఎలాంటి అడుగులు వేయాలి, జాయిన్ అయ్యాక ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రావిటీ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, గ్రావిటీలో ఫ్యాకల్టీ ఎలా ఉంది అనే విషయాలు మనకు తెలియచేయడానికి గ్రావిటీ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ళ గారు, అకాడమిక్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ దుర్గాప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. లక్ష్మి గారు, ముందుగా మీరు చెప్పండి, జీ గ్లోబల్ గ్రావిటీకి ఎలా డిఫరెంట్ అంటారు? జీ గ్లోబల్ గ్రావిటీ డిఫరెంట్ కాదండి. సో జీ గ్లోబల్ ఇస్ పార్ట్ ఆఫ్ గ్రావిటీ. మనకి లాస్ట్ ఇయర్ మన గ్రావిటీ వచ్చేసి 10 years నుంచి ఉందండి. మనం ఐఐటీలో నీట్లో మనకు చాలా మంచి రిజల్ట్ ఉంది గ్రావిటీలో. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడ స్ప్లిట్ అయిపోతున్నారంటే, ఒకవేళ ఐఐటీ ర్యాంక్ రాలేదు, నీట్ రాలేదు, వేరే ఆప్షన్స్ ఏంటి మనకి? ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ అని చెప్పి దర్ ఇస్ ఆల్మోస్ట్ 120 ప్రైవేట్ కాలేజెస్ ఇన్ ఇండియా ఫర్ ఇంజనీరింగ్. దే యాక్సెప్ట్ SAT score అనమాట. అండ్ దీస్ ఆర్ ఆల్ కాలేజెస్ దట్ ఆర్ బెటర్ దెన్ ఆర్ మీడియాకర్ ఇంజనీరింగ్ కాలేజెస్ అరౌండ్. కానీ దానికి మనకి SAT score ఉంటేనే వాళ్ళు అగ్రీ చేస్తారు. SAT అంటే ఏంటి అంటే, SAT is a merit-based exam. It's an American standardized test. So మనకి వర్సెస్ మన నేషనల్ టెస్ట్ ప్రెప్స్ అన్నీ వచ్చేసి దర్ కాంపిటీషన్ బేస్డ్, సో దర్ ర్యాంక్ బేస్డ్ అనమాట. SAT అనేది మనకు కొంచెం మన స్కోర్ మనకు వస్తుంది, అండ్ మన స్కోర్ చూసి వాళ్ళు అడ్మిషన్లు అవి ఇస్తారు కాలేజెస్ వాళ్ళు. సో ఈ పెద్ద గ్యాప్ క్రియేట్ అయిపోయి పేరెంట్సే డిమాండ్ చేశారండి మాకు, మనకి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, అసలు ఐఐటి మెయిన్స్ దగ్గర ఆగిపోయి లేకపోతే నీట్ దగ్గర ఆగిపోయి తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి అని చెప్పి మనకి ఆల్మోస్ట్ దగ్గర 20-30 పేరెంట్స్ వరకు ఏదన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, మనం కూడా వేరే ఏదైనా చూద్దాం కదా, ఇక్కడే డెడ్ ఎండ్ అయిపోతుంది అంటే దెన్ వీ మెట్ విత్ దుర్గాప్రసాద్ సార్ అండ్ వీ డిస్కస్డ్. అండ్ మా జరిగిన డిస్కషన్లో ఇట్లా కొత్త SAT ప్రెప్ కూడా స్టార్ట్ చేద్దాము, అడ్మిషన్ కౌన్సిలింగ్ ఇద్దాము, CACPT కోచింగ్ ఇద్దాము, ప్రిలిమ్స్కి కూడా కోచింగ్ ఇద్దాము. సో ఇవన్నీ మనకి 2 years ఉన్న ప్రోగ్రాంలో మనం జేఈ మెయిన్స్ నీట్తో పాటు అడిషనల్గా ఇచ్చే కోచింగ్ అనమాట ఇదంతా. సో మనకి ఈ కోచింగ్, ఈ టెస్ట్ ప్రెప్స్ అన్నీ ఏం చేస్తాయంటే దే ఓపెన్ అ విండో ఫర్ బెటర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్. ఒకటి అవ్వలేదు, ఇంకొకటి అవ్వలేదు, ఇక్కడ స్టక్ అయిపోయామని కాకుండా మనకి చాలా ఆప్షన్స్ ఉంటే మనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుద్ది కదా. మనం చదువుకునేటప్పుడు ఓకే ఒకటి రాలేదు, ఇంకొకటి ఉంది, ఇంకొకటి రాలేదు, వేరే ఉంది. ఇంకా పేరెంట్స్ కూడా చాలా ఫెడ్అప్ అయిపోయారండి. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటున్నారు, ఇప్పుడు చాలా ఇన్సెక్యూర్ కూడా అవుతున్నారు. ఐటీ మనకు తెలిసిందే కదా, ఈ మధ్య చాలా లే ఆఫ్స్ అయిపోయినాయి. సో ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఐటీకి వెళ్ళి మళ్ళీ ఐఏ జాబ్స్ చేసుకొని మళ్ళీ అలా ఇన్సెక్యూరిటీతో ఉండి ఎన్ని రోజులు అని ఉంటాము. ప్లస్ నీట్ కూడా మనకు ఆన్ ద అదర్ హ్యాండ్ ఇస్ ఆల్సో వెరీ టఫ్ టు గెట్ ఇన్, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ ఆప్షన్స్. ఒకవేళ నీట్ చేసినా ఏం చేయాలి, డాక్టరే అవ్వాలా, లేకపోతే అసలు ఈ ఆప్షన్స్ అనేవి పేరెంట్స్కి తెలియవు. అండ్ ఇట్ ఈస్ నార్మల్ దట్ దే డోంట్ నో అండ్ వీ నో, ఎందుకంటే మేము చేసేదే ఇది, మాది మార్నింగ్ 9 to 6 మేము చేసే జాబే ఇది. సో దీన్ని ఒకటి చదివితే ఎట్లాంటి కాలేజెస్లో వస్తాయి, మనకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్స్ ఎట్లాంటివి ఉంటాయి అని చెప్పేసి. సో ఇంకా మేము ఇవన్నీ ఆలోచించుకొని పేరెంట్స్కి ఈజీ చేసేటట్టు, పిల్లల్ని కూడా ఎక్కువ కష్టపెట్టకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్తో వాళ్ళ క్యూరియాసిటీతో అవన్నీ బిల్డ్ చేసుకొని వాళ్ళకున్న కరెంట్ స్ట్రెంగ్త్స్, కరెంట్ ఉన్న ఎబిలిటీస్తో వాళ్ళని ఎట్లా ఇంప్రూవైజ్ చేసి ఎట్లా వాళ్ళకి ఇంజనీరింగ్ డాక్టర్ కాకుండా ఆప్షన్స్ ఎట్లా పెంచాలనే చెప్పి జీ గ్లోబల్ మనం స్టార్ట్ చేసింది. అండ్ మనకి లాస్ట్ ఇయర్ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఇండియా నుంచి దేవర్ అబౌట్ 4,50,000 స్టూడెంట్ దట్ వెంట్ అబ్రాడ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్. మనకి అందులో 80% ఆంధ్ర తెలంగాణ నుంచే వెళ్ళారు. సో క్లియర్లీ దేర్ ఇస్ డిమాండ్ ఫర్ ఇట్. కానీ ఎక్స్పర్టీస్ అంత లేవు బయట. మన కాంపిటీటర్స్తో చూసుకున్నా, ఏ కాలేజ్లో చూసుకున్నా మనకున్నంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు. దుర్గాప్రసాద్ సార్కి ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళ అకాడమిక్ డైరెక్టర్స్కి లేరు. సో మనము ఈ 2 years మంత్లీ వీక్లీ అసలు పిల్లలకి ఏమేమి నేర్పిస్తాము, ఎక్కడెక్కడ వాళ్ళని కౌన్సిల్ చేస్తాము అనేది మనకి వెరీ డీటెయిల్డ్ ప్లాన్ పెట్టుకొని వీ ఫాలో దట్ ప్లాన్, వీ బిల్డ్ దేర్ ప్రొఫైల్. వాళ్ళు లోకల్ కాలేజెస్కి వెళ్ళాలన్నా, నేషనల్ లెవెల్ కాలేజెస్కి వెళ్ళాలన్నా, ఇంటర్నేషనల్ కాలేజెస్కి వెళ్ళాలన్నా వాళ్ళది ఎక్కడ మనం లిమిట్ చేయకుండా
అట్ ద సేమ్ టైం అబ్రాడ్ అంటే మళ్ళీ పేరెంట్స్ భయపడతారు, చాలా ఎక్స్పెన్సివ్ ఇది, ఎట్లా అఫోర్డ్ చేయాలి అని చెప్పేసి. అండ్ వీ కమ్ ఇన్ హియర్ అండ్ హెల్ప్ విత్ స్కాలర్షిప్స్. సో లాట్ ఆఫ్ అమెరికన్ కాలేజెస్ కానీ ఎనీ ఇంటర్నేషనల్ కాలేజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తాయండి. అది ఎలా అప్లై చేయాలి, మనం ఎలాంటి ప్రొఫైల్ ఉంటే మనకి స్కాలర్షిప్ వస్తుంది, అవన్నీ మనకు తెలుసు. సో ఈ 2 years ప్రోగ్రాంలో మనం చదువుకుంటూ ప్యారలీ ఇది మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో దట్ ఈస్ ద బిగ్గర్ రీజన్ వై వీ లాంచ్డ్ జీ గ్లోబల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రావిటీ. ఎస్ దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు చెప్పండి, అబ్రాడ్కి వెళ్తున్నారు, 80,000 ఆఫ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళారు, మన తెలంగాణ అండ్ ఏపీ తెలుగు పీపుల్ అని అన్నారు. అసలు ఎందుకు వెళ్ళాల్సి ఉంది? ఇంతకు ముందే అబ్రాడ్ అంటే ఎంఎస్ చేయడానికి లేదంటే ఇంజనీరింగ్ వరకే ఉండేది, ఇప్పుడు జూనియర్ ఇంటర్ చేయడానికి కూడా అబ్రాడ్ వెళ్తూ ఉన్నారు కదా, ఎందుకని? యాక్చువల్గా మీరు 2014 నుంచి తీసుకుంటే అండి, ద వాల్యూ ఫర్ అన్ ఇంజనీర్ హూ ఇస్ కమ్, ఈవెన్ ఐఐటి ముంబై నుంచి వచ్చిన వాళ్ళు, నేను ఒక న్యూస్ ఛానల్లో దేర్ వాజ్ అన్ ఆర్టికల్, ఐఐటి ముంబై నుంచి వచ్చిన వాళ్ళు కూడా జాబ్స్ లేక, అబ్జార్ప్షన్ లేక దే ఆర్ మూవింగ్ ఆన్ ద రోడ్స్ వితౌట్ ఎ జాబ్. అండ్ వాల్యూ తీసుకుంటే మన ఇండియన్ కాలేజెస్కి, లైక్ యూ టేక్ ఐఐటి ముంబై, అది ఇండియాలో నంబర్ 1 ర్యాంక్ బట్ వరల్డ్లో 149 ర్యాంక్. ఐఐటి ఢిల్లీ ఇండియాలో నంబర్ 2 బట్ వరల్డ్లో 179. ఇట్లా ఏ ర్యాంకింగ్ తీసుకున్నా, ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకున్నా, మెడికల్ కాలేజెస్ తీసుకున్నా, ఏది కూడా టాప్ 100లో లేవు. అండ్ డెఫినెట్గా ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఎంఎన్సీస్ అండ్ ఆల్, వాళ్ళు ఒక క్యాండిడేట్ని అబ్జార్బ్ చేసేటప్పుడు జాబ్స్కి దే మూవ్ టు ర్యాంక్డ్ కాలేజెస్ ఫస్ట్. అక్కడ వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్, సఫిషియంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ దొరకకపోతే దెన్ దే మూవ్ టు అదర్ యూనివర్సిటీస్. సో అంటే ఈ సిచ్యువేషన్లో తీసుకుంటే మన ఐఐటి ముంబై వెన్ ఇట్ ఈస్ ఇన్ 149th పొజిషన్, డెఫినెట్లీ దే విల్ గో ఆఫ్టర్ రీచింగ్ టాప్ 100 యూనివర్సిటీస్. అలాంటప్పుడు ఇలైట్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా వేరే కంట్రీస్లో ఉన్న కాలేజెస్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. పర్టికులర్లీ యుఎస్, యూకే, మిడిల్ ఈస్ట్, యూరోప్, ఈ యూనివర్సిటీస్లో ఎక్కువ, కెనడా, ఇట్లాంటి యూనివర్సిటీస్కి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి పిల్లలకి. సో కాబట్టి పిల్లలు కూడా ఒక టైం వరకు, అంటే మేబీ డౌన్ ద లైన్ 10 years బ్యాక్ వరకు ఐఐటి అంటే అదే చేయాలి, లేదంటే ఇండియన్ ఎన్ఐటీస్లోకి వెళ్ళాలి, లేదంటే గవర్నమెంట్ కాలేజెస్లో వెళ్ళాలి, ప్రైవేట్ కాలేజెస్, లేదంటే మెడికల్ కాలేజెస్లో, ఇండియన్ మెడికల్ కాలేజెస్లో వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచనలలో ఉండేవాళ్ళు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ చదివి పిల్లలు బయటకు వచ్చాక వాళ్ళకి జాబ్స్ దొరక్క, వెన్ దే ఆర్ మూవింగ్ అవుట్, అండ్ అదే టైంలో ఈ వేరే యూనివర్సిటీస్లో చదివిన పిల్లలకి మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము, శాలరీస్, హై పెయిడ్ శాలరీస్తో మంచి పొజిషన్ జాబ్స్ రావడం, ఇవన్నీ చూశాక ఈవెన్ దీస్ చిల్డ్రన్ స్టార్టెడ్ థింకింగ్, ఓ ఇది మనం ఇంత కష్టపడి రాత్రింపగళ్ళు చాలా కేసెస్లో తిండి సరిగ్గా తినకుండా టార్చరస్ లైఫ్ అనుభవిస్తూ, పండగలు సెలబ్రేట్ చేసుకోలేక, సండేస్ ఎంజాయ్ చేయలేక, ఒక గంట సేపు ఆడమంటే టైం దొరక్క, ఎందుకంటే అంతంత హోంవర్క్స్, అసైన్మెంట్స్, ప్రాక్టీస్ షీట్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు, అంత చేయకపోతే మీకు రాదు అని భయపెడతారు. అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది దాన్ని తట్టుకోగలరు అంటే, దాదాపు ఇంజనీరింగ్లో 16 lakh పిల్లలు టెస్ట్ రాస్తే ఒక 27,000, అప్రాక్సిమేట్లీ 27,000 స్టూడెంట్స్కి దే గెట్ ఇన్ టు 8++ గ్రేడ్ కాలేజెస్. అండ్ మెడిసిన్లో అవుట్ ఆఫ్ 21 lakhs 8,000 స్టూడెంట్స్ గెట్ ఇన్ టు దీస్ గుడ్ కాలేజెస్. అలాంటప్పుడు మిగతా పిల్లల పరిస్థితి అంతేంటి అంటే, ఒక్కొక్క స్టూడెంట్కి 0.03% ఆర్ 0.02% సీట్స్ దొరుకుతూ ఉన్నాయి. అదే మీకు ఈ ఫారిన్ యూనివర్సిటీస్లో ఇందా లక్ష్మి గారు చెప్పినట్టు 4.5 lakh చిల్డ్రన్ వెంట్ టు దోస్ యూనివర్సిటీస్ ఫ్రమ్ ఇండియా లాస్ట్ ఇయర్. అందులోంచి 80% ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి, అంటే మనము ఈ 4.5 lakh పిల్లలకి అక్కడ అప్రాక్సిమేట్లీ 10 lakh సీట్స్ ఆర్ అవైలబుల్. అంటే ప్రతి స్టూడెంట్కి ఆ ఎలైట్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఛాలెంజ్ ఈజ్ ఇన్ గెటింగ్ ద స్కాలర్షిప్. ఆ స్కాలర్షిప్ తెప్పించడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సిస్టమ్స్, నాలెడ్జ్ అండ్ ప్రాసెసెస్ ఇవన్నీ గ్రావిటీ కెన్ డూ, విచ్ నో అదర్ ఇన్స్టిట్యూట్స్. అంటే మీకు వేరే బయట ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు బిట్స్ ఒకళ్ళు ఒకటి చేస్తే ఇంకొకళ్ళు ఒకళ్ళు IELTS చెప్తారు, ఒకళ్ళు SAT చెప్తారు. అసలు ప్రొఫైల్ బిల్డింగ్ అనేది ఎవరూ చేయట్లేదు ఇండియాలో. అన్లెస్ ఎ స్టూడెంట్ గెట్స్ ఎ గుడ్ ప్రొఫైల్, they don't get sufficient scholarships. Adi we have expertise. We have sent more than 2,000 students in last 5 years of time with good scholarship. Out of them 28 have gone into Ivy League colleges.
వాళ్ళల్లో 28లోంచి 8 members got 100% scholarships. అట్లా వీఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ గెటింగ్ దిస్ స్కోర్స్ అండ్ యాజ్ వెల్ స్కాలర్షిప్స్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ దోస్ యూనివర్సిటీస్. అక్కడ సీట్స్ స్కోర్స్ వచ్చిన పిల్లలు ఈవెన్ ఇండియన్ టెస్ట్ ప్రెప్స్ ద్వారా దే గాట్ ఇన్ టు ఐఐటీస్, ఎన్ఐటీస్, అక్కడ కూడా సీట్స్ వచ్చాయి. కానీ వీళ్ళు ఇది వదిలేసి అక్కడికి వెళ్తున్నారు. ద రీజన్ ఈజ్ సింపుల్, ద బెనిఫిట్స్ దే గెట్ వన్స్ దే కంప్లీట్ ద కోర్స్ దేర్. కాబట్టి ఇట్స్ సజెస్టబుల్ ఫర్ స్టూడెంట్స్ టు ట్రై ఫర్ దిస్. అండ్ ఈ రౌట్ మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్, బై హార్టింగ్ సిస్టమ్, రాత్రింపగలు కష్టపడాలి ఇవన్నీ అవసరం లేదండి. అంత జీవితాన్ని నరకం చేసుకొని బతకాల్సిన అవసరం లేదు. అంత చేసినా సీట్లు రాక తర్వాత బాధపడే అవసరం లేదు. వీఆర్ దేర్ ఫర్ దీస్ కిడ్స్. ఎస్ లక్ష్మి గారు, మీరు చెప్పండి. ఇందాకన్నారు చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, చాలా వచ్చాయి అనేసి. అయితే ఇంత కాంపిటీషన్ ఉన్నట్టే, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అని అంటే ఒక్కొక్క కాలేజ్ కాంపిటీషన్ ఉన్నాయి. ఇంత కాంపిటీషన్ వరల్డ్లో మీ కాంపిటీటర్స్తో మీరు ఎలా నిలబడగలుగుతున్నారు? ఈజీ అండి. ఇప్పుడు మేము కూడా మాకు ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి, మా కింద ఐఐటి జేఈ మెయిన్స్లో ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయని చెప్పి మేము కూడా పెట్టుకోవచ్చు. సార్ కింద ఆల్మోస్ట్ దెర్ ఆర్ 10 students that got all India number 1 rank. ఇంకా below 10, below 100 అయితే చాలా మంది ఉన్నారు. మేము కూడా చేయొచ్చు. కానీ మా ఐడియాలజీ, ఫిలాసఫీ ర్యాంకులు చూపించడం కాదు మాది ఏంటంటే ఇప్పుడు వీ విల్ ఫోకస్ ఆన్ ద కిడ్, స్టూడెంట్. అసలు స్టూడెంట్కి ఏం ఇంట్రెస్ట్ ఉంది, స్టూడెంట్ ఎట్లా చెప్తే వింటాడు, ఏం చెప్తే అర్థమవుతుంది అని చెప్పి మేము దాన్ని ఫోకస్ చేసుకొని మన కరిక్యులం అంతా బిల్డ్ చేసుకున్నాం. సో ఇది బిల్డ్ చేసుకున్నప్పుడు నేను పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఒకటే చెప్తాను, మన కాలేజ్లో బయట కాలేజెస్లో లేనిది ఏంటంటే కెరియర్ గైడెన్స్. మనకి ఇప్పుడు మన దగ్గర చదువుకొని 2 years ఫినిష్ చేశాక ఓకే టాటా బాయ్ బాయ్ చెప్పేసి మీరు చూసుకోండి తర్వాత ఏంటో అని చెప్తే అది కరెక్ట్ కాదు. దెర్స్ అ బిగ్ గ్యాప్. మేమేం చేస్తామంటే 2 years మన దగ్గర చదువుకున్నప్పుడు మనకు అర్థమవుద్ది వాళ్ళు ఎలాంటి స్టూడెంట్స్, ఎక్కడైతే మంచిగా వస్తుంది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి కూర్చోబెట్టి ఆ కౌన్సిలింగ్ అనేది మేమే ఇస్తాం. అడ్మిషన్స్ అంతా ప్రాసెస్ కూడా మేమే చేస్తాం. సార్ అన్నట్టు ప్రొఫైల్ బిల్డింగ్తో పాటు వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తే మంచిగా వస్తుంది అని చెప్పి గైడెన్స్ అంతా మేమే ఇస్తాం. నాకు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మాకు ఇప్పుడు ఉన్న గూగుల్లో యాడ్స్లో ఈ కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఒక కీవర్డ్ అన్నమాట మన వెబ్సైట్లో. దీనికి కరెంట్లీ 2nd year పాస్ అయిన వాళ్ళు మాకు రోజుకి 2 ఫోన్ చేస్తారు. ఇట్లా 2nd year అయిపోయింది, ఎంపీసీ చేసాము, తర్వాత ఏం చేయాలో మీరు గైడెన్స్ ఇస్తారా, లేకపోతే లాంగ్ టర్మ్ చేయాలా మీరు చెప్పండి అని చెప్పేసి. ఎందుకు అంటే వాళ్ళు చదువుకున్న కాలేజ్లో ఎవరు చెప్పలేదు వాళ్ళకి. పాపం వాళ్ళు ఇంకా మీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, యు ఆర్ ఆన్ యువర్ ఓన్ అని చెప్పి పంపించేశారు. సో మాకు అదే అనిపిస్తుంది, ఈ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకు కాంపిటీషన్ అంటే వీళ్ళే. సో మనకు కాంపిటీషన్ కంటే చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటిది ఈ కెరియర్ గైడెన్స్ అనేది, కౌన్సిలింగ్ అనేది వేరే కాలేజెస్ ఎవ్వరూ చేయరు. నేను పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తాను, మీరు ఒకవేళ మా జీ గ్లోబల్ ప్రోగ్రాంలో జాయిన్ చేసినా చేయకపోయినా ఒకసారి పేరెంట్ ఇంకా స్టూడెంట్ ఇద్దరు వచ్చి దుర్గా ప్రసాద్ సార్తో మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ ఒకసారి స్టూడెంట్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని సార్ ఒక గైడెన్స్ ఇస్తారు. మేమున్నది 30 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మా 2 cents, మా ఒపీనియన్ మీకు పనికొస్తాయేమో ఒకసారి వచ్చి చూసుకోండి. అండ్ దిస్ ఇస్ సంథింగ్ వీఆర్ ఆఫరింగ్ ఫర్ ఫ్రీ ఫర్ ఆల్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. దే కెన్ జస్ట్ కమ్ డౌన్ ఫర్ 1 hour, టాక్ టు అస్, గెట్ సమ్ గైడెన్స్ అండ్ దెన్ గో. ఓకే సార్, అయితే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఎలా వస్తుంది? స్కాలర్షిప్ రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు ఇండియాలోనే 125 యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్ సీట్స్ త్రూ ఎస్ఐటి. అంటే అదే యూనివర్సిటీస్లో కొన్ని సీట్స్ దే ఆర్ అలాటింగ్ త్రూ జేఈ అండ్ కొన్ని సీట్స్ దే ఆర్ అలాటింగ్ త్రూ ఎస్ఐటి. అంటే ఏదైతే ఎస్ఐటికి ద్వారా సీట్స్ వస్తున్నాయో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, బట్ జేఈ ద్వారా సీట్స్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు. ద రీజన్ ఈజ్ ఈ ఇన్స్టిట్యూట్స్కి ఏదైతే గుడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వరల్డ్ వైడ్ ఆర్ బెటర్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళకి ఎంఎన్సీస్, టాప్ కంపెనీస్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళు దే గివ్ ఫండ్ టు దోస్ యూనివర్సిటీస్. యాక్చువల్గా ముందు ఏమయ్యేదంటే ఈ కంపెనీసే డిఫరెంట్ యూనివర్సిటీస్కి వెళ్ళేవాళ్ళు, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు, అక్కడ డిఫరెంట్ స్టూడెంట్స్ని కలిసి డిఫరెంట్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేసి అక్కడున్న వాళ్ళ ర్యాంకింగ్స్ ప్రొఫైల్ అంతా తీసుకొని ఇవన్నీ వాళ్ళు కంపెనీసే చేసేవాళ్ళు. దాంతో ఏమయ్యేదంటే వీళ్ళకి చాలా టైం వేస్ట్ అయ్యేది. టు ఫైండ్ ఏ రైట్ స్టూడెంట్ దే యూస్ టు టేక్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ ఎనర్జీ స్పెండ్ చేసేవాళ్ళు.
and ultimately many times they are failing to get the good students, good candidates for their for jobs. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తీసుకున్నాక వీళ్ళని మళ్ళీ ట్రైన్ చేయడము, మళ్ళా వాళ్ళ మీద మనీ స్పెండ్ చేయడము, టైం స్పెండ్ చేయడము, ఎనర్జీ స్పెండ్ చేయడము, ఇవన్నీ అయ్యి దే ఆర్ వెక్స్డ్. ఈ లోపల ఇదంతా జరుగుతూ ఉంటే వాళ్ళు గ్రోత్ ప్రాసెస్లో ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే వీల్ గివ్ ఫండ్ టు దీస్ యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్కి ఏం చెప్తున్నారంటే యూ గో టు డిఫరెంట్ ఆర్ అడ్వర్టైజ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, గెట్ ఆల్ ద గుడ్ స్టూడెంట్స్, దోస్ ఆర్ గుడ్ ఇన్ ద సెన్స్ మన ఇండియన్ దీని లోపల ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ఇది మన వాళ్ళు చూస్తారు. బట్ వాళ్ళు చూసేది నాట్ జస్ట్ ద నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ వన్ పార్ట్, ఇట్ ఈస్ ఓన్లీ 30% ఆఫ్ ఇట్. అది కాకుండా ఈ క్యాండిడేట్ ఎంత స్కిల్ ఉంది అతనిలో, అంటే ఒక సిచ్యువేషన్ ఇస్తే ఆ గెయిన్ చేసిన సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఎంత మటుకు అక్కడ ఆ స్కిల్ అప్లై చేయగలడు. దెన్ ఒక గ్రూప్లో వర్క్ చేసేటప్పుడు ఎంత సోషలైజ్గా ఉండగలడు, అంటే అతని కలీగ్స్కి ఒక ఇబ్బంది అనేది వస్తే ఇతను ఎంత వాళ్ళకి హెల్ప్ చేయగలడు, ప్లస్ సోషల్ యాక్టివిటీస్ ఏంటి, హెల్పింగ్ నేచర్ ఏంటి, ఇట్లా మెనీ యాక్టివిటీస్ దే లుక్ ఎట్. ఇవన్నీ మనము ప్రొఫైల్ అంటాం. ఒకటి అకాడమిక్ ప్రొఫైల్, స్పోర్ట్స్లో ఎంత ఇన్వాల్వ్. స్పోర్ట్స్లో ఎందుకు చూస్తారు అంటే స్పోర్ట్స్లో గెలుపోవటంలో చాలా కామన్. మన పిల్లల్ని మనము ఒక మార్కు తక్కువ వచ్చిందనో, లేదంటే స్కోర్స్ రాలేదనో, ర్యాంక్స్ రాలేదనో సూసైడ్స్ చేసుకున్న కేసెస్ బోల్డ్ ఉన్నాయి. అంటే మన దగ్గర టాప్ కాలేజెస్ అని పేర్లు చెప్పుకొని తిరిగే ఆ కాలేజెస్లో చదివే పిల్లలు ఈ ఐఐటీస్ ఎన్ఐటీస్లోకి వెళ్ళాక ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేక సూసైడ్ చేసేసుకున్నారు. అక్కడనే కాదు, ఈవెన్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా చాలామంది సూసైడ్ చేసేసుకున్నారు. ఇవి న్యూస్ పేపర్లలో వచ్చాయి. అయినా కూడా తల్లిదండ్రులు దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. అంటే అల్టిమేట్గా పిల్లాడు సఫర్ అవుతున్నాడు, బట్ నోవేర్ దెర్ ఇస్ బెనిఫిట్. అంటే ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండడానికి ఆ పిల్లల్లో స్కిల్ అనేది ఉండాలి. ఆ స్కిల్ ఉందా లేదా అని ఈ యూనివర్సిటీస్ చూస్తాయి. అట్లా అంటే వీటిలన్నిటి డిఫరెంట్ ప్రొఫైల్స్ అంటాం మనం. ఈ అన్ని ప్రొఫైల్స్ని మనం బిల్డ్ చేసి ఆ యూనివర్సిటీస్కి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి దే అలాట్ సమ్ స్కాలర్షిప్. సో దానికి కావాల్సిన ఈ ప్రాసెస్ అంతా మనం ఈ 2 yearsలో వీల్ బిల్డప్. లక్ష్మి గారు, అయితే జీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ నా ఎక్స్పీరియన్స్ ఏనండి. నేను కూడా 2010లోనే ఐ వెంట్ టు అన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఐ వెంట్ అబ్రాడ్ ఫర్ మై అండర్ గ్రాడ్యుయేషన్ అనమాట. కానీ స్కూల్ అయిపోతానే సార్ అన్నట్టు నేను కూడా మళ్ళీ శాట్ కోచింగ్ ఎత్తుక్కోవాల్సి వచ్చింది. దాని తర్వాత ఒకళ్ళని కౌన్సిలర్ లాగా నా ప్రొఫైల్ బిల్డ్ చేసి అప్లికేషన్స్ అబ్రాడ్ పంపించడానికి వేరే వాళ్ళని ఎత్తుక్కోవాల్సి వచ్చింది. అలా ఐ హ్యాడ్ టు స్క్రాంబుల్ అ లాట్ బ్యాక్ ఇన్ ద డే. అండ్ పాపం అమ్మా నాన్న కూడా చాలా ట్రై చేశారు, కానీ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ చాలా కొంచెం. ఇప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అప్పుడు ఇంత లేదు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years తర్వాత కూడా మనకి సిచ్యువేషన్ అట్లానే ఉంది నేను ఇందాక అన్నట్టు. సో ఒక్కదాని దగ్గరే అంతా అయిపోకుండా పాపం పేరెంట్స్ ఇంకా స్టూడెంట్స్ అన్ని చోట్ల ఎత్తుక్కొని వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకొని ఎవరిని అడగాలి, ఎవరైతే రైట్ గైడెన్స్ ఇస్తారు, ప్లస్ భయపడతారు పేరెంట్స్ ఆబ్వియస్లీ. ఎవరి చేతిలో పెడితే అవుతుంది, వాళ్ళు ఇదంతా కెరియర్ కదండి. 2 years తర్వాత 4 years ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇట్లా కొంచెం అటు ఇటు 2 mindsలో ఉండి కన్ఫ్యూజ్డ్గా ఉండి మన గూగుల్లో టైప్ చేస్తేనేమో దేర్స్ లైక్ సమ్ 10 institutes దట్ డూ SAT, దట్ డూ IELTS, దట్ డూ ఇంకొకటి కానీ అన్నీ ఒకటే చోట లేవు. సో నాతో అమ్మ మాట్లాడినప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని, నీ ఎక్స్పీరియన్సే ఆలోచించు, నువ్వెన్ని కష్టాలు పడ్డావు, నువ్వు వెళ్ళాలంటే నీకు నీ 12th class చదువుతో పాటు ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చింది. అలా కాకుండా నువ్వు ఈజీగా చేస్తే ఒక ప్రోగ్రామ్ పేరెంట్స్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బికాస్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ హెల్పింగ్ బోత్ స్టూడెంట్ అండ్ ద పేరెంట్. అండ్ ఆల్సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు కొంచెం తెలుసు అండ్ దుర్గా ప్రసాద్ సార్కి తెలిసిన మా ఇద్దరు నాలెడ్జ్ కలిపితే ఐ బిలీవ్ దట్ వీ ఆర్ ద రైట్ ఫిట్ టు కౌన్సిల్ any student or to guide them in the direction they want to go, or if వాళ్ళకి తెలియదంటే ఏమి చేయాలో ఎట్లా వెళ్ళాలో అది కూడా మేమే చేస్తామండి. మా దగ్గర ఒక పేరెంట్ వచ్చారు, వాళ్ళ పిల్లోడు నీకు ఏ చేయాలని ఉంది కెరియర్లో అంటే ఫైనాన్స్ అన్నాడు. ఫైనాన్స్లో ఏంటి అంటే పాపం తెలీదు, ఎట్లా తెలుస్తుంది?
10th క్లాస్లో ఎవరు చెప్పరు, 9th క్లాస్లో చెప్పరు, ఎవరో చెప్పుంటారు ఫైనాన్స్ చేస్తే సిఏ చేస్తే సాలరీస్ బాగుంటాయి, యాన్యువల్ ప్యాకేజెస్ చాలా బాగా వస్తాయి అని చెప్పి. మాకు వచ్చి అదే ఆన్సర్ చెప్పాడు ఫైనాన్స్ అని. ఫైనాన్స్లో ఏముంటాయో తెలుసా అంటే ఆన్సర్ లేదు. కానీ ఆన్సర్స్ అన్నీ మాకు తెలుసు కాబట్టి మేము ఇవి కూడా నేర్పిస్తామన్నమాట. ఈ ఫైనాన్స్ తీసుకుంటే ఇన్నిన్ని కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫైనాన్స్లో ఇంకా ఫోకస్ చేస్తే ఎట్లాంటి ఫోకస్డ్ జాబ్స్ వస్తాయి అని చెప్పేసి మనకి ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ అబ్రాడ్ కానీ ఫైనాన్స్ విత్ మార్కెటింగ్, ఫైనాన్స్ విత్ ఎకనామిక్స్, సో ఇవన్నీ వచ్చేసి వేరే వేరే హైలీ ర్యాంక్డ్ బ్యాంక్స్లో పొజిషన్స్ వచ్చే సబ్జెక్ట్స్ అన్నమాట. వీటన్నిటి గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ ఏ కాలేజెస్లో అయితే బెటర్ వస్తుంది, లేదు మన వాళ్ళు అబ్రాడ్ వెళ్ళినామన్నారు, ఇండియాలో అయితే ఎట్లా చేయాలి, సో మనకి సిఏ ఎగ్జామ్తో సరిపోద్దా లేకపోతే సిఎఫ్ఏ చేయాలా, ఇవన్నీ వాళ్ళకి తెలియనివన్నీ మనకు తెలిసినవన్నీ మేము చెప్తామన్నమాట. ఓకే సార్, చెప్పండి అయితే యావరేజ్ స్టూడెంట్కి ఈ ప్రోగ్రామ్ గురించి నేర్పించడానికి ఎలా ప్లాన్ చేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే ఈ వర్డ్ యావరేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ అనే వర్డ్సే తీసేయాలన్నది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఆర్ క్యాలిబర్ వాళ్ళకు ఉంటుంది, ఎందులో అయినా వాళ్ళు చేయగలరు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఆ ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఆ పిల్లాడు ఎంత కష్టమైన దాన్నైనా సాధించేయగలడు. అంటే ఈ స్టూడెంట్ ఎవరైనా అకాడమికల్లీ వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతున్నారు అంటే స్లో లెర్నర్స్ ఉన్నారు, లేకపోతే మీడియోకర్ లెర్నర్స్ ఉన్నారు, అట్లా అన్నప్పుడు దేర్ ఫోకస్ ఈజ్ నాట్ ఇన్ దిస్ ఆర్ ఇంట్రెస్ట్ ఇందులో లేదు. అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ కెన్ రియల్లీ డెవలప్ దట్ ఇంట్రెస్ట్, క్రియేట్ అవేర్నెస్ అండ్ క్రియేట్ దట్ జీల్ ఇన్ ద చైల్డ్, అప్పుడు ఈ పిల్లలు యావరేజ్ అనే స్టేటస్లో ఉండరు. సో అందుకే మేమేం చేస్తామంటే ఒక స్టూడెంట్ మా దగ్గర చేరాక we just don't focus on only teaching learning process. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ చదువుతున్నాడు, మనం టీచ్ చేసాము, వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు డౌట్స్ క్లారిఫికేషన్స్ లేకపోతే వాళ్ళు దే లూజ్ ఇంట్రెస్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి మేము 24/7 డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ పెడతాం. ప్లస్ ఒక స్టూడెంట్ ఎక్కడన్నా స్ట్రగుల్ అవుతున్నాడు అంటే వాళ్ళు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు ఐడెంటిఫై చేసి దాన్ని సార్ట్అవుట్ చేసి దానికి కావాల్సిన నెససరీ సపోర్ట్ మేము ఇస్తాం. ఇదే మీరు కొన్ని కాలేజెస్ మీరంటే ఆ పేరెంట్స్ ఒకవేళ వాళ్ళు వింటుంటే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పేది, ఆ కాలేజెస్లో ఒక పిల్లాడు ఎక్కడన్నా కోపప్ కాలేకపోతున్నాడు అంటే ఆ గుంపులో పడేసి, అంటే ఒక్కొక్క క్యాంపస్లో 2,500 స్టూడెంట్స్, 3,000 స్టూడెంట్స్ని పెడతారు, పర్ క్లాస్ 90 to 110 స్టూడెంట్స్ని పెడతారు. పెట్టి ఆ లెక్చరర్కి అసలు ఆ పిల్లాడిని అటెండ్ చేసే టైం కానీ ఓపిక కానీ ఉండదు. అతన్ని తిడతారు పిల్లలు, ఎవరైనా డౌట్ పట్టుకొచ్చారనుకోండి, నీకెందుకు ఇది అవసరమా, నీకు నువ్వు వెళ్ళిపో, ఇది వేరే వాళ్ళు నీ లెవెల్కి సరిపోదు, ఇది హైయర్ లెవెల్కి, అలా. అప్పుడు ఆ పిల్లాడు డెఫినెట్గా సక్కం అవుతాడు. మేము అలా చేయమండి. అంటే ఒక పిల్లాడిని మేమే ఎంకరేజ్ చేసి మేమే ఆ పిల్లాడిని అడిగేటట్టుగా చేసి, చాలా ఇంట్రోవర్ట్స్ ఉంటారు చాలా కేసెస్లో, పిల్లలు మాట్లాడరు అస్సలు. పేరెంట్స్ వచ్చి మాకు చెప్తూ ఉంటారు, సార్ మా పిల్లలు అస్సలు మాట్లాడరు, ఏ విధంగా వీళ్ళతో మాట్లాడిస్తారు మీరు అని. సో మేము ఇవన్నిటికీ అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది మా దగ్గర. లైక్ ఒక పిల్లాడు అస్సలు మాట్లాడట్లేదు, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెమినార్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే పిల్లాడే టీచ్ చేస్తుంటాడు, మేము ఉంటాము, అదర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు దే ఆస్క్ హిమ్ డౌట్స్ యాజ్ ఇఫ్ దే ఆస్క్ ఎ టీచర్. అట్లా అంటే ఇది కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే మాట్లాడడం రాక రాయడం రాక, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ అనుకుంటారు, బట్ దెర్ ఆర్ 7 డిఫరెంట్ స్కిల్స్. ఇవన్నీ వాటి మీద ఫోకస్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసి వీ ఎన్షూర్ దట్ దే వర్క్ ఆన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.